స్కూల్ యూనిఫామ్కి కాలర్ నెక్ కటింగ్ ముందు వీడియోలో చూసాం కదా. ఎవరైనా చెక్ చేసుకోకుంటే ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ చూసుకోండి. ఇప్పుడు ముందు వీడియోలో కట్ చేసిన విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని భుజము 7.5, అలాగే చంకదింపు కూడా 7.5, ఇది లావుగా ఉన్న వాళ్ళకి. నెక్ 3.5 ఇంచీలు, అలాగే ముందు వైపు 5 లేక 6 ఇంచీలు ఉక్స్ పట్టి, కాజా పట్టి లేదా బటన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా 3 ఇంచీలు వెడల్పు, అలాగే 8 ఇంచీలు పొడవు ఉండే విధంగా 2 పట్టీల్ని తీసుకొని ఈ విధంగా ఉక్స్ పట్టి, కాజా పట్టి ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో బ్లౌజ్కి, అలాగా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని డ్రెస్కి వెనక వైపు సైడు ఇలా ఇటువైపు ఒక పీసు, అటువైపు ఒక పీసు, ఎక్కడ వరకు ఓపెన్ ఉందో అక్కడ వరకు 2 పీసుల్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. కింద చివర్లో మాత్రం రఫ్ చేయకుండా ఊరికే స్టిచ్ లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే ముందు వైపుకి దాన్ని రివర్స్ చేసుకున్నప్పుడు అక్కడ పట్టేసినట్లు ఉంటుంది లేదా కుచ్చులాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇలా పైనుంచి కింద వరకు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. 2 వైపుల పీసుల్ని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా ఇలా తిరిగేసి వేసుకోవాలి. బయట వైపుకి తిరిగేసి వేసుకోవాలి, లేదా ఇటువైపే ఇంకొక స్టిచ్ వేసుకొని అయినా తిరిగేసుకోవచ్చు. ఇలా బయట వైపుకి రివర్స్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసి ఒరిజినల్ వైపు ఉక్స్ పట్టి, కాజా పట్టి బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా నా వీడియోలో యూనిఫామ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఒకవైపు ఉక్స్ పట్టి లేదా కాజా పట్టి లేదా బటన్ పట్టి మన ఇష్టం, బటన్లన్నా వేసుకోవచ్చు లేదా ఉక్స్లైనా పెట్టుకోవచ్చు, కస్టమర్ ఇష్టం బట్టి మనం వేయాలి. ఇలా ఒకవైపు ఉక్స్ పట్టి, కాజా పట్టి మాదిరి పట్టి వేసి రెండో వైపు పై వైపుకి వచ్చే పట్టీని రెండో వైపు వేయాలి. పట్టీని ఇలా పైనుంచి స్టిచ్ మీద స్టిచ్ పడే విధంగా రివర్సు వెనక వైపు జాయిన్ చేసాం కదా, ఆ స్టిచ్ మీద మాత్రమే స్టిచ్ వచ్చే విధంగా చూసుకోవాలి. లేకపోతే క్లాత్ వైపుకి ఎక్కువ ఫోల్డింగ్ చేస్తే చెస్ట్ అనేది పట్టేస్తుంది. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఇటువైపు కానీ అటువైపు కానీ లోపల స్టిచ్ ఎటువైపు అయితే వేసామో ఆ స్టిచ్ మీద మాత్రమే తిరిగి ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు ఆపోజిట్ కలర్ క్లాత్ ఎక్కువ మిగులుతుంది కదా, అది పట్టేయకుండా మనం కట్ చేసిన పీస్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇలా పైనుంచి పట్టి సమానంగా వచ్చే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇటువైపు క్లాత్ని లోపలికి వెళ్ళే విధంగా కట్ చేసుకొని దాన్ని ఇటువైపు పట్టీలోకి ఫోల్డింగ్ చేసుకొని యారో షేప్ కానీ లేదా మామూలు పట్టీ స్క్వేర్ షేప్ కానీ మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఇలా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. పట్టీ స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కింద రఫ్ చేసిన తర్వాత దాన్ని పై వైపుకు ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడైతే ఓపెన్ని క్లోజ్ చేస్తామో అక్కడ వరకు ఈ పట్టీని పై వరకు తీసుకొని వచ్చి ఇలా అటువైపు కూడా సమానంగా పట్టీ అనేది పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లో ఉండే విధంగా చూసుకోవాలి. లేదా చాక్ పీస్తో లేకపోతే మార్కర్తో అయినా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్లోజింగ్ దగ్గర డ్రెస్ విప్పేటప్పుడు వేసుకునేటప్పుడు ఊడిపోకుండా ఇలా రఫ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ని 2-3 సార్లు రఫ్ చేసుకుంటే స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ 2 పట్టీలు స్లైసెస్ కుట్టడం రెడీ అయింది కదా. ఇప్పుడు వెనక పార్ట్ని ముందు పార్ట్ని జాయిన్ చేసిన తర్వాత కాలర్ అనేది కొలుచుకోవాలి. నెక్ ఎంత ఉన్నది అనేది కొలుచుకున్న తర్వాత కాలర్ని కట్ చేసుకోవాలి. పట్టీ పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ని పై వైపుకే వదులుకోవాలి. లేకపోతే సమానంగా తీసుకుంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి క్లాత్ ఒక 2 ఇంచీలు పై వైపుకు ఉండే విధంగానే ఈ పట్టీలకి క్లాత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ తీసుకునేటప్పుడే క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసి కాలర్ కోసం కాలర్ నెక్ని కొలుచుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్ షర్ట్లు, స్కర్ట్లు ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇటువైపు పట్టి వేసాం కదా ఆపోజిట్ కలర్లో, అక్కడి నుంచి
అటువైపు పట్టి ఉంది కదా చివరన, అక్కడ వరకు మనకు నెక్ ఎంత అయితే వస్తుందో అంత కొలుచుకోవాలి. అందరికీ ఈ మెజర్మెంటే రాదండి. వీళ్ళు హెవీ సైజు ఉన్నారు కాబట్టి ఎక్కువ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే నెక్ కొంచెం పైకి వస్తుంది కాబట్టి కాలర్ కూడా తక్కువ వస్తుంది. ఆ వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా చిన్నగా ఉన్న వాళ్ళకి అలాగే మీడియం సైజు ఉన్న వాళ్ళకి కూడా యూనిఫామ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో నా ఛానల్ లోగోని టచ్ చేస్తే వస్తుంది. నా ఛానల్ ఓపెన్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. కాలర్ కోసం ఇలా బకరం పీస్ని 5 ఇంచులు వెడల్పు 10 ఇంచులు పొడవు ఉండే విధంగా తీసుకొని, కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్స్ 2 ఒకే వైపు ఉండే దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని, అక్కడ నుంచి ఇలా కింది వైపుకి క్రాస్గా బో షేప్లో మార్కింగ్ చేసుకుంటూ రావాలి. అలాగే 1 ఇంచు చిన్న కాలర్ కోరుకునే వాళ్ళకైతే 1 ఇంచు, అలాగే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి లేదా కాలర్ పెద్ద సైజు కావాలనుకునే వాళ్ళకైతే 1.5 ఇంచ్ వచ్చే విధంగా ఇలా సేమ్ పైవైపు మార్కింగ్ నుంచి టేప్ను పెట్టుకొని ఇలా సమానంగా వచ్చే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక కాలర్ని కొలిచాం కదా, ఆ ఈ కాలర్ పొడవు ఎంత సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా 2 మార్కింగ్లని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో డబుల్ ఫోల్డింగ్ మీద, ఇది కింద వైపు పైవైపు డబుల్ లేయర్ వస్తుంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత అయితే మనకు కాలర్ వస్తుందో, ఇప్పుడు 12 ఇంచులు ఉందనుకోండి, దాంట్లో సగం తీసుకోవాలి. అలాగే 16 ఇంచులు ఉందంటే 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చివరిని షేప్ వచ్చే విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని కాలర్ కోసం బకరం పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అర్థం కాకుంటే ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే షార్ట్ వీడియోలో కూడా నా ఛానల్లో ఉన్నాయి. షార్ట్ వీడియోలు 5 మినిట్స్ వీడియో కూడా ఉంది. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ కాలరు రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ ఆపోజిట్ క్లాత్ని తీసుకొని ప్యాంట్ పీస్లో మిగిలిన క్లాత్ ఇది ఇలా డబుల్ లేయర్ పెట్టుకొని కింద వైపు 2 మడతలు ఉండే క్లాత్ని పరుచుకొని దానిపైన దీన్ని ఇలా అర్ధచంద్రాకారంలో మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇది పై వైపుకి వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపు సి ఆకారంలో ఉంది కదా, లోపల వైపు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. వెనక వైపు బెండ్ అయ్యే వైపు ఉండేది మాత్రం మనము కాలర్ కోసం యూజ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని క్లోజ్ చేయకూడదు. సి ఆకారంలో లోపల వైపు ఉన్న క్లాత్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మరీ చెప్తున్నాను. ఇలా లోపల వైపు స్టిచ్ చేసుకొని క్లాత్ అనేది కింద డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి అటువైపు ఇటువైపు 2 క్లాత్లు వస్తాయి. సింగిల్ లేయర్ క్లాత్ కాదు, డబుల్ లేయర్ క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అటువైపు ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి. లోపల వైపు క్లాత్ని అంటుకు కట్ చేసుకొని బయట వైపు క్లాత్ మాత్రం మనము స్టిచ్చెస్ కోసం వదులుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే వెనక వైపు మనము స్టిచ్చెస్ కోసం వాడతాం కాబట్టి, ఇటువైపు ఎలాగో స్టిచ్ వేసేసాం కాబట్టి దీన్ని రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు మనము కాలర్ని డ్రెస్కి అటాచ్ చేస్తాం కాబట్టి కుట్లకు సరిపోయేంత క్లాత్ మనం ఎంతైతే కుట్లలోకి వదులుతామో అంత క్లాత్ని వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అటువైపు క్లాత్ని స్టిచ్ వేసిన క్లాత్ని ఇలా ఖర్చులు పెట్టుకొని ముడతలు రాకుండా ఉంటుంది పెట్టుకొని దీన్ని తిరిగేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అటువైపు క్లాత్ని ఒకవైపు బకరంలోనికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే యూనిఫామ్కి సైడ్ స్టిచ్చెస్ ఈజీ వేలో ఎలా వేసుకోవాలో కూడా నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఎవరికైనా అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే యూనిఫామ్ కాలర్కి షర్ట్ కాలర్కి ఒకే నిమిషంలో డబుల్ కాలర్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో ఉంది. నా వీడియో నచ్చినట్లయితే ఆ వీడియోలు కూడా చెక్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. యూనిఫామ్స్ కట్లు చిన్నపిల్లలకి ఏజ్ వారీగా కూడా నా ఛానల్లో ఉన్నాయి. అలాగే లాంగ్ ఫ్రాకులు కూడా నా ఛానల్లో ఉన్నాయి. బ్లౌజ్ కటింగ్ కూడా ఈజీ పద్ధతిలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకవైపు పీస్ని బకరంలోనికి
ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిఫ్గా వస్తుంది. ఇటువైపు పీస్ని మాత్రం అలాగే వదిలేసుకోవాలి. ఇలా బకరం పీస్లోనికి స్టిచ్ చేసిన దాన్ని బయట వైపుకి వచ్చే విధంగా వేసుకుంటే మనకి లుక్ అనేది బాగా కనపడుతుంది. ఫస్ట్ లోపల వైపు కానీ బయట వైపు కానీ కాలర్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్ లెగ్ ఫోల్డింగ్ చేసి సెంటర్ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే యూనిఫామ్ నెక్ను కూడా సెంటర్ లెగ్ ఫోల్డింగ్ చేసి దాన్ని కూడా సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేశాం కదా, ఈ సెంటర్ పాయింట్ మార్కింగు అలాగే యూనిఫామ్ నెక్ సెంటర్ పాయింట్ మార్కింగు రెండు సమానంగా వచ్చే విధంగా మనం కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నెక్ అనేది సరిపోతుంది, లేకపోతే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు సెంటర్ పాయింట్ నెక్ చూడండి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ని చూసుకొని సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్ పాయింట్ నుంచి అయినా అటువైపుకి ఇటువైపు స్టిచ్ చేసుకోవచ్చు, లేదా సరిపోతుంది అనుకుంటే ఒకేసారి ఒక చివరి నుంచి ఇంకో చివరికి నెక్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ నెక్ కాలర్ అనేది బయట వైపు అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్, లేదైనా లోపల వైపు నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువైపు నుంచి స్టిచ్ చేసినా కానీ బకరం పీస్ అనేది మడిసాం కదా, దాన్ని బయట వైపుకు పడే విధంగానే పెట్టుకుంటే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఒకవైపు బకరం ఉన్నది బయట వైపుకు పడే విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల క్లాత్ని ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీ మెథడ్లో కాలర్ నెక్ అనేది కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి. అలాగే మిగతా హ్యాండ్స్ని కట్ చేసాం కదా, వాటిని స్టిచ్ చేసుకొని సైడ్ కుట్టేసుకుంటే మనకి యూనిఫామ్ అనేది ఈజీగా కాలర్ నెక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదే నెక్కే కాలర్ వద్దనుకుంటే మనము నెక్కి పీస్ అనేది క్రాస్ పీస్ తీసుకొని మెడపట్టి కుట్టేసుకుంటే మనకి మామూలు నెక్ కూడా వస్తుంది. లేకపోతే అదే నెక్కి ఇదే ఆపోజిట్ క్లాత్ని వేసి పట్టీలాగా కుట్టుకున్నా కూడా అదొక రకం మోడల్ నెక్ అయిపోతుంది. ఇలా చాలా రకాలుగా తీసుకోవచ్చు. అదే ఇప్పుడు కాలర్కి మనకి స్ట్రైట్ పీస్ కావాలనుకుంటే కాలర్ నెక్ ఇందాక రౌండ్గా తీసుకున్నాం కదా క్రాస్గా, అలా తీసుకోకుండా స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్ కాలర్ కూడా ఈజీగా వస్తుంది. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఎవరికైనా నచ్చితే హాఫ్ కాలరు స్ట్రైట్ కాలరు అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి నా పాత వీడియోలని చెక్ చేయండి. ఇప్పుడు ఇటువైపు కాలర్ని కూడా ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటే కాలర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బటన్స్ లేదా ఉక్సులు కాజాలు వేసుకుంటే కాలర్ నెక్ డ్రెస్ ఈజీగా రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.